Dear students, welcome back to my YouTube channel Srinivas SR Chaganti. In today's session, we are going to see the concept of number system. Because number system plays a vital role in learning arithmetic, so we should have a clear-cut idea about the concept of number system and its properties. So let us go through the different types of number systems which are available in arithmetic and how they are useful. విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజు సెషన్లో భాగంగా మనం సంఖ్యా వ్యవస్థకి సంబంధించి కొన్ని అంశాలు నేర్చుకుందాం. ఎందువల్లంటే సంఖ్యా వ్యవస్థ అనేది అంకగణితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాబట్టి దీని మీద సరైన అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి సంఖ్యా వ్యవస్థ గురించి పూర్తి అంశాలు ఈరోజు సెషన్లో మనం నేర్చుకుందాం. సపోజ్ someone asks you, how many students are there in your class? You may say, there are 45 students in your class. How can you say that there are 45 students in your class? Just by counting. You can say that there are 45 students in your class by counting. మీ క్లాస్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని మళ్ళీ ఎవరైనా అడిగారు అనుకోండి. ఉదాహరణకి మీరు 45 విద్యార్థులు ఉన్నారు, 45 మంది విద్యార్థులు ఉన్నారు మీరు చెప్పచ్చు. 45 మంది విద్యార్థులు మీ క్లాసులో సుమారుగా ఉన్నారనుకుందాం. ఈ 45 మంది విద్యార్థులు ఉన్నారని ఎలా చెప్పగలిగాం? లెక్కించడం ద్వారా చెప్పగలిగాం. అదేవిధంగా మీరు ఇక్కడ ఒక జస్ట్ చిన్న విజువల్ చూసినట్లయితే వీళ్ళు బాయ్స్ అనుకుందాం, వీళ్ళు గర్ల్స్ అనుకుందాం. ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారని చెప్తే 1 2 3 4 5 6. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5. అంటే దేర్ ఆర్ 4 బాయ్స్, 6 బాయ్స్ అండ్ 5 గర్ల్స్. సో హౌ కెన్ వి సే దట్ దేర్ ఆర్ 6 బాయ్స్ అండ్ 5 గర్ల్స్? వీ కెన్ సే దట్ దేర్ ఆర్ 6 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ బై కౌంటింగ్. Therefore, numbers used in counting are called natural numbers. What are those numbers called? Natural numbers. లెక్కించటంలో ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. ఏమంటారు? సహజ సంఖ్యలు. యాక్చువల్లీ దే ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. Natural numbers. What is the first letter here? N. Therefore, the letter used to denote natural numbers is N. ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్ సహజ సంఖ్యల్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. దీంట్లో మొట్టమొదటి అక్షరం ఎన్ చూపిస్తుంది కాబట్టి సహజ సంఖ్యల్ని ఎన్ అనే అక్షరంతో చూపిస్తారు. Therefore, numbers used in counting are called natural numbers. ఇవి లెక్కించడంలో ఉపయోగించే సంఖ్యలు ఏమంటాం అన్నమాట? సహజ సంఖ్యలు. Therefore, where does the generally counting start from? 1. The counting generally starts from 1, 2, 3, 4, 5 and so on. లెక్కించడం అనేది మనం ఎక్కడ మొదలు పెడతాం? 1 నుంచి మొదలు పెడతాం. 1 2 3 4 5 మొదలగునవి. దీంట్లో అతి చిన్న సహజ సంఖ్య ఏదనమాట ఇక్కడ
ఒకటి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ దట్ వి అబ్జర్వ్ హియర్? 1. బట్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ నాట్ నోన్. అతిపెద్ద సహజ సంఖ్య మనకు దీంట్లో తెలుసా? ఇది మనం ఎంతవరకు అయినా లెక్కించుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి అతిపెద్ద సహజ సంఖ్యను మనం నిర్వచించలేము. Therefore, the smallest natural number is 1, but the biggest natural number cannot be defined. I think you might have got some idea about the concept of natural numbers. Numbers used in counting are called natural numbers. Natural numbers are denoted by the letter called n. సహజ సంఖ్యలు అనేవి లెక్కించడంలో ఉపయోగిస్తారని, దీనిని n అనే అక్షరంతో చూపిస్తారని మనం తెలుసుకున్నాం. అయితే ఈ సహజ సంఖ్యల యొక్క ధర్మాలు మనకి గణిత ప్రక్రియ నిజంగా సాధారణంగా కూడిక, తీసివేత, గుణకారం, భాగారం, ఈ గణిత ప్రక్రియల దృష్ట్యా సంఖ్యా వ్యవస్థ యొక్క ధర్మాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. In arithmetic, there are 4 fundamental arithmetical operations which are generally used. They are addition, subtraction, multiplication and division. With respect to these 4 fundamental arithmetical operations, we need to understand the concept of number system. Therefore, let's have a quick look at the concepts involved in the properties of number system. ఈ సంఖ్యా వ్యవస్థలో ఇమిడి ఉన్న ధర్మాలను గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి నేను ఇక్కడ 2 సహజ సంఖ్యలు తీసుకున్నాను. 2, 3. ఈ 2ని 3ని నేను కలిపాను అనుకోండి, మనకేమొస్తుంది? 5 వస్తుంది. Let us consider 2 numbers, 2 and 3. When 2 and 3 are added together, we will get 5. Here, when you observe these numbers, 2 and 3 are present in the collection of natural numbers which are denoted by n. n అనే సహజ సంఖ్యలతో చూపిస్తున్నాం కాబట్టి 2, 3 అనేవి nలో ఉన్నాయి. 2ని 3ని కలిపితే మళ్ళీ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 5 వచ్చింది. 5 కూడా nలో ఉంది. అంటే సమ్ ఆఫ్ 2 natural numbers ఈజ్ అగైన్ ఎ natural number. 2 సహజ సంఖ్యల యొక్క మొత్తం మళ్ళీ సహజ సంఖ్య అయింది. కాబట్టి if the sum of 2 natural numbers is a natural number again, this is a property called closure property under addition. 2 సహజ సంఖ్యల యొక్క మొత్తం మరలా సహజ సంఖ్య అయినట్లయితే దాన్ని సంకలనం దృష్ట్యా సంవృత ధర్మము అంటారు. ఏ ధర్మం అంటారు? ఇది సంవృత ధర్మము. దీన్నే ఇంగ్లీష్లో క్లోజర్ అంటాం. క్లోజర్ ప్రాపర్టీ. ఇక్కడ మనం క్లోజర్ అంటే దీస్ ఆర్ ఆల్ ది నెంబర్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద నెంబర్ సిస్టమ్ కాల్డ్ ఎన్, న్యాచురల్ నెంబర్ సిస్టమ్ కాల్డ్ ఎన్. ద సమ్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఎన్. దేర్ఫోర్ సంవృత ధర్మము, క్లోజర్ ప్రాపర్టీ అని అంటున్నాం. బై ది వే, after understanding the property called closure property here, I take a number, natural number 5 here. Just try to understand what is to be added to 5 to get 5 again. What is to be added to 5 to get 5 again here? 0. మనం 5 అనే సహజ సంఖ్యను తీసుకున్నాం అనుకోండి. 5కి మరలా ఎంత కలిపితే మరలా 5 వస్తుంది? 0. అంటే 5కి 0ని కలిపినట్లయితే 5 వస్తుంది. ఇంకా 5 కాకుండా 0 కాకుండా ఏం కలిపినా 5 రాదు. దేర్ఫోర్ ఈ 5 అనేది సహజ సంఖ్యా సమితిలో ఉంది. ఆ సంఖ్య సహజ సంఖ్యలో ఉంది. కానీ 0 అనేది మరి సహజ సంఖ్యా సమితిలో ఉందా? ఇక్కడ లేదు. అంటే here 5 is present in the set of natural numbers,
but 0 is not present in the set of natural numbers. Therefore, it has become essential for mathematicians to introduce one more digit called 0 in the set of natural numbers. కాబట్టి గణిత శాస్త్రవేత్తలకి సున్నా అనే ఒక సహజ సంఖ్యల్లో కలపవలసిన అవసరం ఏర్పడింది. Once the 0 is introduced in the set of natural numbers, it should be given a special name. It will no longer be a natural number system, because once 0 is introduced in the set of natural numbers, it should go by a special name. Therefore, the mathematicians have given a special name called the set of whole numbers. So, 0 ఎప్పుడైతే సహజ సంఖ్యా సమితిలో మనం కలిపామో దానికి ఒక ప్రత్యేకమైన పేరు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సహజ సంఖ్యా సమితికి సున్నా కలపడం వల్ల ఏర్పడిన కొత్త సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దీనికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టి హోల్ నెంబర్స్ అని పేరు పెట్టారు. ఏంటివి? హోల్ నెంబర్స్. వీటిని మన తెలుగులో పూర్ణాంకాలు అంటారు. సిన్స్ హోల్ నెంబర్స్ ఆర్ ద ఫస్ట్ లెటర్ used to write whole numbers here is W. Therefore, what is the letter used to denote whole numbers? W. పూర్ణాంకాలు అనేవి W అనే అక్షరంతో చూపిస్తారు. ఎందువల్లంటే పూర్ణాంకాలను ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు. దాంట్లో మొట్టమొదటి అక్షరం W కాబట్టి హోల్ నెంబర్స్ అనేవి W అనే అక్షరంతో చూపిస్తారు. Therefore, 0 along with the set of natural numbers is called whole numbers. Once the 0 is introduced in the set of natural numbers, here any number which can be added by 0, you will get the same number. ఏదైనా ఒక సంఖ్యకి సున్నాని కలిపినట్లయితే అదే సంఖ్య వస్తుంది. ఇక్కడ సున్నాని తత్సమాంసము అంటారు. తత్ ప్లస్ సమము, తత్సమాంసము అంటే దానికి అదే సమానము. ఇది ఒక సంస్కృత పదం అనమాట. ఏదైనా ఒక సంఖ్యకి సున్నాని కలిపినట్లయితే అదే సంఖ్య వస్తుంది కాబట్టి దీన్ని తత్సమాంసము. దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఇస్ ద ప్రాపర్టీ కాల్డ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. హియర్ 0 is called identity, additive identity. What is it called? Additive identity. This is the property which is described with respect to addition. Therefore, it is called 0 is called an additive identity. So, as we have discussed in the previous case, closure property is satisfied in the set of natural numbers under addition. Along with closure property, in the set of whole numbers, there is another property called identity. What is this property called? Identity property. Just you can understand why this identity property is not satisfied in the set of whole numbers. Because 0 why is this identity property is not satisfied in the set of natural numbers? Because 0 is not present in the set of natural numbers. పూర్ణాంకాల్లో 0 ఎప్పుడైతే ఉందో సహజ సంఖ్య వ్యవస్థలో ఉండే సమృద్ధ ధర్మంతో పాటుగా మరొక ధర్మాన్ని ఇక్కడ మనం చేర్చవచ్చు. అంటే ఒక సంఖ్యకి సున్నాని కలపడం వల్ల అదే సంఖ్య వస్తుంది కాబట్టి సున్నాని సంకలన తత్సమాంసము అంటారు. ఈ సంకలన తత్సమాంసం అనే ధర్మం పూర్ణాంకాల్లో ఉంది, సహజ సంఖ్యల్లో లేదు. మనం అర్థం చేసుకోవచ్చు. ఎందువల్ల సహజ సంఖ్యలో లేదు? సున్నా అనేది ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నట్లయితే అదే సున్నాను కలపడం వల్ల అదే సంఖ్య వస్తుంది కాబట్టి సున్నా సహజ సంఖ్యలో ఎప్పుడైతే లేదో ఆ ధర్మం అక్కడ
ఉండదు. కాబట్టి సంకలన దశమాంశం అనే ధర్మం అనేది దేంట్లో ఉంటుందన్నమాట, పూర్ణాంకాల్లో సంకలన దశమాంశ ధర్మం మనకి ఉంటుంది. In the set of whole numbers, there is one more property called identity property, which is satisfied with respect to addition. So, identity property is also satisfied in the set of whole numbers with respect to addition. By the way, I take a number called, suppose some 15 here. Just listen to my question. What is to be added to 15 to get 0? ఇక్కడ 15 అని ఒక సంఖ్యను తీసుకున్నాం, దానికి ఎంత కలిపితే 0 వస్తుంది. సో ఆబ్వియస్లీ -15 is to be added to 15 to get 0. సపోజ్ మన జేబులో 15 రూపాయలు ఉన్నాయనుకుందాం. 15 రూపాయలు 0 అయిపోవాలంటే ఏం చేయాలి, 15 రూపాయలు మనం ఖర్చు పెట్టేయాలి. ఖర్చు పెట్టేయడం అనేది ఏంటి, రుణాత్మకం అనుకుందాం. అప్పుడు జేబులో 15 రూపాయలు అనేది +15 అయితే ఖర్చు పెట్టేయడం అనేది -15 అయినప్పుడు 15 + -15 = 0. మన జేబులో ఏం మిగులుతుంది అప్పుడు 0. Therefore -15 is called additive inverse of +15. ఇక్కడ 15కి -15 కలపడం వల్ల 0 ఏర్పడింది కాబట్టి -15 ఏమంటామంటే +15కి సంకలన విలోమము అంటారు. What is this -15 called with respect to +15? Additive inverse. So therefore, in addition to those two properties which we have discussed in the set of natural numbers and whole numbers, there is one more property which is to be understood here. Once we take any number, positive number, whose inverse can be taken by changing its symbol. +15, -15 is the additive inverse of +15. Similarly, +15 is the additive inverse of -15. Since this type of negative numbers are not present in the set of natural numbers and whole numbers, it has become essential for mathematicians to introduce one more number system along with the two natural number system and whole numbers. Such a number system should be given a separate name called integers. ఎప్పుడైతే ఒక సంఖ్యకి దాని రుణ సంఖ్యను కలపడం వల్ల, లేదా ఒక రుణ సంఖ్యకి దాని ధన సంఖ్యను కలపడం వల్ల సంకలన దశమాంశమైన 0 అనేది వస్తుందో, ఈ రుణ సంఖ్యలు అనేవి మనకి ముందుగా చెప్పుకున్నటువంటి సహజ సంఖ్యల్లోనూ పూర్ణాంకాలలో లేదు. కాబట్టి గణిత శాస్త్రవేత్తలకి మరొక సంఖ్యా వ్యవస్థని చేర్చవలసిన అవసరం ఏర్పడింది. ఈ సంఖ్యా వ్యవస్థకు వాళ్ళు ఏం పేరు పెట్టారంటే ఇంటిజర్స్ అని పేరు పెట్టారు. దీన్నే తెలుగులో ఏమంటామంటే పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు. When you pronounce the word here integers, the stress is given for Z. Where are we giving stress here? Z. ఇంటిజర్స్ అనే ఒక మాట మనం పలికినప్పుడు ఎక్కడ స్ట్రెస్ ఇస్తున్నాం, Z అనే వర్డ్ దగ్గర స్ట్రెస్ ఇస్తున్నాం, ఇంటిజర్స్. Therefore, what is the letter used to denote integers? Z. Z అనే అక్షరం ఉపయోగించి పూర్ణ సంఖ్యల్ని గుర్తిస్తాం. So therefore, Z is equal to, along with all whole numbers that we have discussed previously, negative numbers are also taken, -1, -2, -3 and so on. Therefore, positive numbers 0 and negative numbers together are called integers. పూర్ణాంకాలకి రుణ సంఖ్యలు కలపడం వల్ల ఏర్పడే కొత్త సంఖ్య వ్యవస్థను ఏమంటున్నాం, పూర్ణ సంఖ్యలు, ఇంటిజర్స్ అంటున్నాం అన్నమాట. Since the set of integers are formed by natural numbers and the additive 0
and the combination of negative numbers. Here, in addition to the two properties that we have discussed earlier, there is one more property that is satisfied here, is inverse property. What is this property called? Inverse. దీన్నే విలోమము అంటారు. మనం సంకలన దృష్ట్యా చెప్పుకుంటున్నాం కాబట్టి దీన్ని సంకలన విలోమంగా చెప్తాం. అంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదా, +15కి -15 సంకలన విలోమం అంటాం, -15 +15 సంకలన విలోమం అంటాం. therefore ఇందాక చెప్పినట్టుగా పూర్ణాంకాలు, సహజ సంఖ్యలు పూర్ణాంకాల్లో ఉండే సమృత ధర్మం, తత్సమాంస ధర్మాలతో పాటుగా ఇక్కడ విలోమ ధర్మం అనేది కూడా తృప్తిపరచబడుతుంది. అంటే ఇన్ అడిషన్ టు దిస్ టూ ప్రాపర్టీస్ దట్ వి హావ్ డిస్కస్డ్ ఎర్లియర్, దట్ మీన్స్ క్లోజర్ ప్రాపర్టీ అండ్ ఐడెంటిటీ ప్రాపర్టీ, there is one more property which is satisfied in the set of integers, that is called inverse property. Inverse property. This is called additive inverse because it is satisfied with respect to addition. మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, సపోజ్ 2 పెన్నులు కొన్నాం. 2 పెన్నుల ఖరీదు 9 రూపాయలు. ఒక పెన్ను ఖరీదు ఎంత? 2 పెన్నుల ఖరీదు 9 రూపాయలు. ఒక పెన్ను ఖరీదు ఎంత? Assuming that the cost of 2 pens is 9 rupees, what will be the cost of 1 pen? Therefore, obviously it is 9/2 rupees. Here 9/2, it is special type of number which we have not seen earlier. That means this type of numbers, 2/3, 9/2, or this type of numbers present in the above number system called natural numbers, whole numbers and integers. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యల్లో ఇటువంటి సంఖ్యలు మనకు కనబడుతున్నాయా? లేదు. కాబట్టి ఇట్ ఈస్ నెసెసరీ టు ఇంట్రడ్యూస్ వన్ మోర్ నెంబర్ సిస్టమ్ టు బ్రింగ్ అవుట్ ది special type of numbers called fractional type of numbers. Here such a number system is called rational numbers. What are they called? Rational numbers. So let us try to define what type of numbers are called rational numbers. ఇక్కడ మనకి ఈ భిన్న రూపంలో వ్యక్తం చేయబడే సంఖ్యలు మనకి ఎప్పుడైతే మనకి కనపడలేదో కొత్త సంఖ్యా వ్యవస్థను నిర్వచించవలసిన అవసరం ఏర్పడింది. ఆ కొత్త సంఖ్యా వ్యవస్థకి మనం ఏమైనా పేరు పెడతామంటే అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యలు అనేవి నిర్వచించడంలో భాగంగా ఏదైనా ఒక సంఖ్యని p/q రూపంలో రాయగలిగి pqలు అనేవి పూర్ణ సంఖ్యల నుంచి తీసుకుంటాం. z అనేది ఏంటి? పూర్ణ సంఖ్యలు. p, q belongs to z. p belongs to z, q belongs to z, and p and q are taken from z. And q should not be equal to 0. p may be equal to 0, but q should not be equal to 0. Any number which can be written in the form of p/q, where p, q belongs to z and q is not equal to 0, is called the set of rational numbers. That means ఏదైనా సంఖ్యని p/q రూపంలో రాయగలిగి p, qలు అనేవి పూర్ణ సంఖ్యల నుంచి తీసుకుంటూ q సున్నా కాకుండా ఉండే సంఖ్యల్ని అకరణీయ సంఖ్యలు అంటారు. ఎనీ నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, ఎనీ నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, వేర్ p, q belongs to z and q should not be equal to 0.
Therefore, let us have some examples connecting with the set of rational numbers. Suppose 2 by 3. 2 and 3 are taken from set of integers. Here. Similarly, minus 2 by 3. It is also, these are two integers which are taken from the set of integers. Therefore, it is in the form of p by q. It is a rational number. 0 by 5. 0 and 5 are taken in the set of rational number integers. Therefore, it is in the form of p by q. Therefore, it is a rational number. ఇక్కడ 2, 3 అనేవి పూర్ణ సంఖ్యలని తీసుకున్నాం. అప్పుడు ఈ విధంగా p by q రూపంలో ఈ సంఖ్య ఉంది కాబట్టి దీన్ని అక్కడ ఈ సంఖ్య చెప్తున్నాం. ఇవన్నీ -2 by 3, -2 by 3, 0 by 5. అది ఇక్కడ 5/0 అనేది అక్కడ ఈ సంఖ్య కాదు. ఎందువల్ల మనకి కండిషన్ ఏం చెప్తున్నాం? హారం q అనేది 0కి సమానం కాకూడదు. సో ద డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. 0 by 5 is a rational number, but 5/0 is not a rational number. Don't forget. So in the next session, we are going to see the different properties, some more properties connecting with the set of rational numbers and different under addition, subtraction, multiplication and division. Next session లో మనం 4 గణిత ప్రక్రియల దృష్ట్యా వేరు ధర్మాలు నేర్చుకుందాం. ఓకే.